వేయకూడదు, అభివృద్ధి రాకూడదు అనేది మా అభిమతం. ఒకవైపు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇవేమీ లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పులు చేస్తా ఉన్నారు. కానీ ప్రతి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారంటే, ఇది అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలోని బయ్యారం రెవెన్యూ డివిజన్లో విస్తున్నపేట గ్రామం. ఇది బేసిక్గా ఈ భూములన్నీ 600 ఎకరాల పైచిలకు. ఇవి కోరంబోకు భూములు, దళితుల భూములు, పైగా ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా. ఆ పక్కన రంగబోలు ప్రాజెక్టుకి 47 ఎకరాల రంగబోలు ప్రాజెక్టుకి ఎంత క్యాచ్మెంట్ ఏరియా. అలాగే ఈ రియల్ ఎస్టేట్కి పర్మిషన్ లేవు, పర్మిట్ లేవు. ఒకవైపు యువత ఉద్యోగాలు లేకపోతా ఉంటే వీళ్ళు 13,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు. ఇక్కడ రో హౌసెస్ వస్తాయని. ఒకవైపు ఏమో దిక్కు దివాణం లేదు ఉద్యోగాలకి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేవు. ఏది చూడండి, ఏది ఎక్కడ అభివృద్ధి లేదు. కానీ ఈ వైసీపీ నాయకులు మరి రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద ఎలా దోచేస్తున్నారు. అక్కడ చూస్తే ఆ పైన క్యాంప్, వాళ్ళకి సైట్ ఆఫీస్ అంటాం. ఇంకోవైపు కొండ పైన కూర్చోబెట్టి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్. ఒకవైపు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. కానీ వీళ్ళు మనకు 13,000 కోట్ల రూపాయలు వెంచర్. దీంట్లో 590/2 సర్వే నెంబర్ ప్రకారం ఇది మొత్తం గడ్డలు, వాగులు, ఇది క్యాచ్మెంట్ ఏరియా. ఇది ప్రకృతి విధ్వంసం. ఇది వాల్టా యాక్ట్కి విరుద్ధం. ఇది ముఖ్యమంత్రి పట్టించుకోడు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఉత్తరాంధ్ర మీద ప్రేమగాజేయంగా దోమగాజీలకి దోపిడీ ఇస్తాం. మాట్లాడేవాడు ఎవరు ఉత్తరాంధ్ర భూములు దోపిడీ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనికి వంత పలుకుతూ ఉన్నారు. ఇదే మీరు ఊహించుకోండి. రాయలసీమ భూముల మీద ఎవరు రాలేరు ఇక్కడికి. ఇక్కడ వైపు ఉత్తరాంధ్ర తెలంగాణను ఇలాగే విధ్వంసం చేస్తే తన్ని తగలేశారు. ఇప్పుడు మన నాయకులే అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర మటుకు దోపిడీ చేస్తుంటే ఈరోజు యువత చేస్తూ ఉన్నారు. ఆవేదన మొత్తం ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఆస్తులను దోచుకుంటా ఉన్నారు. ఆవేదన ఈ రోజున మెయిన్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ల లోపలికి వచ్చాం అందరం. దీనిని నేను ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి, కేంద్ర మంత్రిత్వ శాఖకి, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తా. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా అడ్డగోలుగా వెంచర్స్ దోచుకుందామని దానికి జనసేన వ్యతిరేకం. ఈ భూములకు సంబంధించి మంత్రి గురువారం అమర్నాథ్ నిరూపిస్తే ఆ భూములన్నీ కూడా జనసేన వాళ్ళు తీసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి విలేకరులు తీసుకుని అమర్నాథ్ అంటారు. జనసేనకి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఇది బేసిక్గా ఈ వాగులు వంకలు ప్రభుత్వానివి, ప్రజలవి, ఎవరి భూములని కాదు. ఇది అడ్డగోలుగా పర్మిషన్ లేకుండా మీరు చూశారు. వచ్చే దాంట్లో కరెక్ట్గా ఒక బండి పట్టేంత దారి కూడా లేదు. ఇక్కడికి రాగానే 100 అడుగుల రోడ్డు. 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఎన్టీ రామారావు గారు దళితులకు ఇచ్చిన పట్టా భూముల్లో రోడ్లు వాళ్ళు ధ్వంసం చేసి రోడ్లు వేశారు. రోడ్డు పర్మిషన్ ఇచ్చారు. ఇది నేను మంత్రులతో మాట్లాడలేదు, డైరెక్ట్ జగన్తోనే మాట్లాడుతున్నా. మధ్యలో మాట్లాడేవాడి గురించి మాట్లాడుతున్నా. జగన్ ముఖ్యమంత్రులు బాధ్యత తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీలు బాధ్యత తీసుకోవాలి, రెవెన్యూ శాఖ బాధ్యత తీసుకోవాలి, కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. మీరు ఇన్నన్నీ అడ్డగోలుగా దోచేస్తున్న మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించట్లేదా? ప్రాథమిక బాధ్యతలు 11 బాధ్యతల్లో ఒకటి కీలకమైంది ప్రభుత్వ ఆస్తులు రక్షించడం, వాగులు వంకల్ని రక్షించడం. ఇవన్నీ అడ్డగోలుగా దోచేస్తారు.